శత్రువును జయిస్తూ ఉన్నావా? జయించలేక ఏడుస్తూ ఉన్నావా? 2 కేటగిరీలు ఉన్నారు. ఒకళ్ళు ఏడ్చేవారు, మరొకళ్ళు నిలబడి యుద్ధం చేసేవాళ్ళు. హూ ఆర్ యూ టుడే? ఈ రోజున నీ బలహీనతలు, నీలో ఉన్న స్వభావం మీద నువ్వు యుద్ధం చేయగలుగుతున్నావా, లేకపోతే నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? యోసేపు యవనస్తుడు, శత్రువు దాడి చేశాడు. ఎలా? పొతీఫరు భార్యలాగా వచ్చి శత్రువు శరీర ఆశలను పురిగొల్పటానికి పొతీఫరు భార్య వచ్చి, ఇదిగో యోసేపు, యవనస్తుడైన యోసేపును వశపరుచుకోవాలనుకుంది. లోబడలా, నిలబడ్డాడు, పోరాడాడు, శత్రువుని జయించాడు. ఒకవేళ యోసేపు ఆ బలహీనమైన క్షణంలో తను లొంగిపోయి ఉంటే ఐగుప్తుకు ప్రధాని అయ్యేవాడే కాదు. నీ జీవితంలో అనేకమైన బలహీనతలు నీ మీద దాడి చేస్తూ ఉంటున్నాయి. శత్రువులాగా నీకు ఛాలెంజెస్ విసురుతూ ఉంది. నీ లోటును చూసి ఏడుస్తూ ఉన్నావా? నీ యొక్క రోగాన్ని చూసి ఏడుస్తూ ఉన్నావా? నీ బలహీనతను చూసి ఏడుస్తూ ఉన్నావా? లేకపోతే రోషము కలిగి దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా నిలబడి దేవునికి అప్పగించుకొని యుద్ధం చేస్తూ ఉన్నావా?